వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా చేసుకొని తినటం ఎంతమందికి ఇష్టం? నేనైతే ఈరోజు ఆనపకాయ పకోడీ చేద్దామని స్టార్ట్ చేశానండి. చాలా యమ్మీగా కుదిరింది. అదిగోండి చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో. ఇది చేయటానికి ఇంత ఆనపకాయ ముక్క అయితే సరిపోతుందండి. దీనిని ఫస్ట్ పీల్ ఆఫ్ చేసేసుకొని తురుముకోవాలి. తురుముకున్న దాంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసి కలుపుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అన్నీ వేసి కలుపుకున్నాక పకోడీలాగా వేసుకోవాలండి. ఇప్పుడంటే మనం వెదర్ బాగుంది అంటే మనం రోడ్డు పక్కన చూస్తూ ఉంటాము. పునుగుల బళ్ళు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ ఫుల్ రష్ అయిపోయి ఉంటాయి. ఇంతకు ముందు రోజుల్లో మన అమ్మలు అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చక్కగా ఇంట్లోనే పల్లీలు ఉడకబెట్టి ఇవ్వటమో, వేయించి ఇవ్వటమో, లేకపోతే పకోడీలు వేయటమో, ఇట్లా రకరకాలుగా ఏదో ఒకటి చిన్న చిన్న ఐటమ్స్ చేసి ఇచ్చేవాళ్ళు. హ్యాపీగా ఇంట్లోనే తినేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో అట్లా కాదు, అంత బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉన్నాము. అంత టైం కూడా ఎవరికి ఇంట్లో ఉండట్లేదండి, చేసే అంత టైం కూడా. సో బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉన్నాము. సరే, ఇలా కలుపుకున్న పిండిని ఆయిల్ హీట్ అయినాక ఆయిల్లో వేసి పకోడీలాగా వేసి వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులో మీరు సోడా ఉప్పు లాంటివి ఏమీ వేయక్కర్లేదు. ఆనపకాయ వేస్తాం కాబట్టి ఆ గుల్లదనం సరిపోతుంది. చాలా క్రిస్పీగానే ఉంటాయి తినటానికి. వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటాయి. ఎంతమందికి ఇట్లా ఇష్టం చెప్పండి, వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా వేసుకోవడం. సరే, వర్షం పడుతుంది కదా అని నేను స్టార్ట్ చేశానా, మేము వేసుకొని తినే లోపే ఆ వర్షం కాస్త ఆగిపోయింది. ఏంటో అండి ఈ వెదరు, అస్సలు వర్షాలే లేవు ఈసారి. చాలా వేడిగా ఉంటుంది. విజయవాడ వాతావరణం అయితే భయంకరంగా ఉంటుంది. కొంచెం 4 చినుకులు పడ్డం తర్వాత వేడి మాడిపోతుంది. ఇక మిగతా పిండిని కూడా ఇలా పకోడీలాగా వేసుకుంటే పకోడీ రెడీ అయిపోతుంది. దాన్ని కొంచెం ఆనియను, కొత్తిమీర, క్యారెట్ సలాడ్ లాగా పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి.